గోదావరికని బస్టాండ్లో నిబంధనలకు విరుద్ధంగా క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న తీరును నిరసిస్తూ బస్ డిపో ముందు నిరసన చేపట్టారు. గోదావరికని బస్టాండులో నిబంధనలకు విరుద్ధంగా క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ మాఫియా ఈ చర్యను పట్టించుకొని ఆర్టీసీ అధికారుల అలసత్వానికి నిరసనగా గోదావరికని బస్ డిపో ముందు ధర్నా చేపట్టారు. మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని, పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని మత ప్రచారకులపైన ఫిర్యాదు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణంకి మెమరాండం అందజేశారు. గోదావరికని బస్టాండ్ మరియు డిపో సమీపంలో గత నెల 30వ తేదీ నుండి ప్రతిరోజు క్రైస్తవ మతానికి చెందిన వారు ప్రయాణికులను ఆసరాగా చేసుకుని క్రైస్తవ కరపత్రాలు పంచుతూ హిందూ దేవి దేవతలను దుర్భాషలాడుతూ హిందూ ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రయాణికులను మత మార్పిడులకు పాల్పడుతున్న చర్యకి నిరసనగా గోదావరికని బస్ డిపో ముందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ గత 4-5 రోజులుగా గోదావరికని బస్టాండ్ ఏరియాలో క్రైస్తవ మత మార్పిడి కోసం మత ప్రచారం చేస్తున్న మత ప్రచారకులపై ఆర్టీసీ యాజమాన్యం కనీస చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్టాండులో అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న వారికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని, ఆర్టీసీ డిపో మేనేజర్ కనీసం అనుమతులు లేకుండా జరుగుతున్న చర్యకి ఇప్పటి వరకు ఫిర్యాదు కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మత ప్రచార కార్యక్రమాలకి డిపో మేనేజర్ బాధ్యత వహించాలని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్న కొంతమంది హిందూ యువకులపై పోలీసులు కేసులు వేయడం జరిగిందని, ఇది అక్రమ కేసులని పేర్కొన్నారు. మే 2వ తారీఖు 2025న ఫాస్టర్ అభినయ దర్శన్ ఎన్ఐ మీడియా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అభినయ దర్శనాన్ని ఫాస్టర్ కూడా గోదావరికని బస్టాండులో విచ్చలవిడిగా మత ప్రచారం చేస్తూ హిందూ దేవి దేవతలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ప్రయాణికులను మత మార్పిడులకు గురి చేస్తున్నా కూడా వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కానీ ఇలాంటి చర్యలు సబబు కాదని తెలిపిన హిందూ యువకులపై కేసులు వేసిన సందర్భం గోదావరికనిలో జరిగిందన్నారు. ఇది హిందూ సమాజం పైన ఇతర మతస్థులు చేస్తున్న దాడులు అంటూ ఇలాంటి దాడులను హిందూ సమాజం వ్యతిరేకిస్తుందని, ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థలంలో మత ప్రచారం చేస్తున్న వారిపై గోదావరికని ఆర్టీసీ డిపో ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. भारत माता जय जय माता भारत माता सबकी माता भारत माता अपनी माता भारत माता 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 भारत माता మావి అడ్డుకుంటే నేను అడ్డుకున్నాను. ఆయన సెక్యూరిటీ గార్డ్ తప్పేమి ఆయనను కాపాడాలన్న లక్ష్యంతో ఆయన లౌక్యంగా వెళ్ళగొట్టాలని చెప్తే ఆయన కూడా సస్పెండ్ చేయాలని సెక్యూరిటీ గార్డ్ ఆయన ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్ తీసుకుంటారు. ఈ పని ఏం చేస్తారు, ఆయన కాపాడాలన్న లక్ష్యంతో ఆలోచనతో ఆయన వెళ్ళగొట్టాలని, అక్కడి నుంచి వెళ్ళాలి అందరినీ సంతృప్తి పట్టి వెళ్ళగొట్టాలన్న భావన చెప్తే ఆయన కూడా సస్పెండ్ చేయాలని మీకు వచ్చి నేను పోవాలని కూడా జరిగింది. ఆయన సస్పెండ్ చేయదు, ఆ చర్చను పోయాలి, పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలి. మీరు కూడా అక్కడ మీ సెక్యూరిటీ గార్డ్ని కూడా ఓకే, అది చట్టం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం జరిగిన చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. నిన్న దాని మీద మీరు ఫిర్యాదు చేశారు సార్. నేను మత ప్రచారం డిపార్ట్మెంట్కి పంపించాను. దాని మీద మీరు పోలీస్ అధికారులు మీరు పోలీస్ అధికారులు మీరు ఉన్నారు సార్. డిఎం గారు చెప్పే పద్ధతి ప్రకారం మీ మాట మీద మేము అందరినీ గౌరవించి హిందూ సమాజం రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, చట్టాన్ని గౌరవిస్తుంది. కాబట్టి మేము అందరి మీద నమ్మకంతో వాళ్ళ మీద కేసులు చేస్తారన్న భావనతో ఆలోచనతో ఇవాళ మేము మీకు మెమోరాండం ఇస్తారు. దీని మీద కూడా మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తాం. जय श्री राम जय श्री राम जय श्री राम ఫోటోలు
మీరు తక్షణమైతే చెట్లు చూపించాలి. అమలు కూడా లేదు సార్, ఆ చర్చకి లక్ష్యంగానే మత ప్రచారం తప్పకుండా పెంచుకుంటూ వచ్చిర్రు, సంవత్సరానికి ఇంత జరుపుకుంటూ వచ్చింది. అది చూస్తామా మీరు బస్ స్టాండ్లో అనౌన్స్మెంట్ చేసే బస్సులు కాదు వచ్చారు. జరిగింది. నాకు కూడా అది ఆలస్యంగా నోటీస్లో రావడం జరిగింది. అది దానిపైన స్టేషన్ మేయర్ కానీ మా బాధ్యత బండికి అక్కడ ఉన్న గైడ్స్ అందరికీ కూడా జరిగింది. ఎలాంటి మత ప్రచారం కానీ మతానికి సంబంధించిన కానీ ఎలాంటి చేయకూడదని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం చెప్పి రిటర్న్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ స్టేషన్ ఆవరణలో చర్చి గేట్ సంబంధించిన కూడా మా సివిల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని ఇంతవరకు ఇప్పుడైతే ఈ సందర్భం అంటే నిన్న పీరియడ్ అయితే ఇప్పుడు జరగలేదు. అది గతంలో కన్సల్ట్ చేసిన దానికి బౌండరీస్ అవన్నీ కూడా పరిశీలిస్తాము. అదేవిధంగా నిన్న ఇచ్చిన రికమెండేషన్ కూడా రిలయన్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. దానిపైన పై అధికారులు తీసుకొని దానిపైన మా ఆదేశాల ప్రకారం చట్ట ప్రకారం చేస్తాం. ఇందులో ఏ మతానికి కానీ ఎవరికి కానీ మేము అనుకూలంగా లేము. ఆర్టీసీ అనేది అందరికీ అది ప్యాసింజర్కు సౌకర్యం కల్పించడానికి పరిస్థితుంది. దీన్ని పాజిటివ్గా ఇలాంటి మతానికి సంబంధించిన అవన్నీ దయచేసి ఇదివరకు రావద్దని సామరస్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్న కూడా కడపడుతుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.